బీరకాయ పాలు కర్రీ అండి. కావాల్సిన పదార్థాలు: బీరకాయ 1/2 kg, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఆయిల్, ఆనియన్స్, ధనియాల పొడి, పాలు, 2 కప్పుల పాలు. ఇప్పుడు బాండలు పెట్టుకొని బాండట్లో 4 స్పూన్ల ఆయిల్ బాగా వేడెక్కనియండి. హీట్ అవ్వాలి, బాగా వేడైతే బాగుంటుంది. ఆయిల్ ఎప్పుడు వేడిగా ఉండాలి. ఇప్పుడు ఆవాలు బాగా చిటపట అనేదాకా ఉంచండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆనియన్స్ వేసి ఇప్పుడు మన ఆనియన్స్ పెద్ద ఎర్రగా ఏమి రాబలేదండి, ఎందుకంటే పాలు బీరకాయ కర్రీ కాబట్టి లైట్గా వస్తే సరిపోతుంది. 2 తెల్లబాయలు, ఎక్కువ ఏమి ఎర్రగా రాబలేదండి, లైట్గా వస్తే సరిపోతుంది. ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, పసుపు చిటికెడు, బీరకాయ మొత్తం వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా కలిస్తే బాగుంటుంది. పసుపు వాసన కూడా కర్రీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఎక్కువ ఉడకబడలేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇట్లా ఉడికిపోతే చాలండి, ఎక్కువ ఏం ఉడకపెట్టొద్దు. మళ్ళీ పాలు పోస్తాం కాబట్టి అందుకని ఎక్కువ ఉడకపెట్టొద్దు. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్లు, కారం 1 స్పూను, ఇప్పుడు బాగా కలపండి. బాగా కలిసినాక మీడియం మంటలో పెట్టండి. మొత్తము మీడియంలోనే పెట్టండి. ఇప్పుడు 2 కప్పులు పాలు, 1/2 kg బీరకాయకి 2 కప్పులు పాలు సరిపోతాయండి. పోసేసి ఇప్పుడు కొంచెం ఉడకనివ్వండి. ఉడికినాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలిపినాక ఇంకా దగ్గరికి రానివ్వండి. దగ్గరికి వచ్చినాక మళ్ళీ కలుపుకోండి. ఇంకా కూర అయిపోవస్తుంది. దగ్గర పడిపోయిందండి కర్రీ. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. ఫస్ట్ సాల్ట్ వేయకూడదండి, సాల్ట్ వేస్తే వాటర్ వదిలేసి కర్రీ బాగా రాదండి. ఇప్పుడు సాల్ట్, కల్లుప్పే వేయండి. కల్లుప్పు వేస్తేనే కూరలు టేస్ట్ వస్తుంది. నేను ఎక్కువ కల్లుప్పే వాడతానండి. కర్రీ దగ్గర పడిపోయిందండి. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. రోటీ, చపాతీ వాటిల్లోకి బాగుంటుందండి. బౌల్లో తీసేసుకొని రోటీలో తింటే సూపర్గా ఉంటుందండి. అంతా బౌల్లో తీసేసుకొని పాలు బీరకాయ కర్రీ అండి రెడీ అయిపోయింది. కొత్తిమీర కొంచెం వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.